ఎంపిక చేయడం జరుగుతుంది. ఓకే, పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ ప్రకారంగా ఎంపికలు జరుగుతున్నాయి అంటున్నారు. అద్భుతం మ్యామ్, చాలా సూపర్. ఎన్ని కాలేజెస్ ఉన్నప్పటికీ మరి రెడ్డి కాలేజ్ కి అదో విశిష్టత ఉందండి. ఒక పేరే కాదండి, పేరైతే అంతటా మారు మ్రోగుతూనే ఉంటుంది. ఇప్పటికీ రెడ్డి కాలేజ్ అంటే చాలా మంది గుర్తుపడుతుంటారు. బట్ యాక్చువల్లీ రెడ్డి కాలేజ్ అసలు నాన్ ప్రాఫిటబుల్ కాలేజ్ అనేసి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే అసలు చాలా మంది ఇందులో అడుగు పెట్టడం ఆలోచిస్తారు. బట్ ఎస్, ఉమెన్స్ కాలేజ్ కాబట్టి మాక్సిమం కోటి ఉమెన్స్ అలా అనుకుంటే వెళ్తారు. కానీ నిజంగా చెప్పాలంటే రెడ్డి కాలేజ్ ఇస్ ఏ నాన్ ప్రాఫిటబుల్ కాలేజ్ అనేసి ఇక్కడ మేడం చాలా క్లారిటీగా ఇస్తున్నారు. అదేవిధంగా ట్రస్టీస్ కాలేజ్ అంటున్నారు కాబట్టి ట్రస్ట్ మొత్తం ట్రస్టీస్ వారే చూసుకుంటారు అనమాట కాలేజ్కి. సో ఈవెన్ లెక్చర్స్ కి ట్రస్టీస్ మొత్తం. మ్యామ్, మరి స్పోర్ట్స్ విధంగా చూసుకుంటున్నట్లయితే మరి మీ కాలేజ్ స్టూడెంట్స్ కి ఎవరైనా స్పోర్ట్స్ లో ఉన్నా సరే ఏదైనా వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏ విధంగా మేము కోచింగ్ ఇస్తామండి. స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకు మాకు ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు, కోచింగ్ ఇస్తాము. వాళ్ళకు ఎక్స్ట్రా కోచింగ్ కూడా కావాలంటే మేము కోచింగ్ ఇప్పిస్తాము. వాళ్ళు స్పోర్ట్స్ లో కూడా మా కాలేజీ పిల్లలు చాలా మెడల్స్ తీసుకొచ్చుకున్నారండి.